జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎంతవరకి మీకు ఇచ్చిన జాబ్స్ అన్ని కంప్లీట్ చేసేసారు ఇన్ టైంలో. స్ట్రెస్ చేసి ఎన్ని అవర్స్ ఎక్కువసేపు ఉన్నారు. మీకు ఇచ్చిన టాస్క్‌లన్నీ ఎంతవరకు కంప్లీట్ చేశారు? ఎందుకంటే బిజినెస్‌లో అంత ఈజీ కాదు. బిజినెస్‌లో చాలా టఫ్ కండిషన్స్ వస్తాయి. డిఫరెంట్ పీపుల్‌తో మాట్లాడాల్సి వస్తది. ఇక్కడ మనకు బాస్ నచ్చడు. కానీ అక్కడ చాలా మంది పీపుల్ నచ్చరు. వాళ్ళందరితో మాట్లాడాలి. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. ప్లస్ మీకు నచ్చనివన్నిటిని కూడా మనస్ఫూర్తిగా అగ్రీ చేసి మీరు ముందు నడుస్తూ ఉండాలి ఆ బిజినెస్లో. మీరు జాబ్లో అవన్నీ పడుతూ అవన్నీ చేయలేక మానేస్తుంటే అవన్నీ ఫస్ట్ పడండి, వాటిని అన్నింటినీ ఎదుర్కోండి. దాని తర్వాత బిజినెస్లోకి రండి. అక్కడ ఎదుర్కొని ఫుల్ఫిల్ చేయగలిగితే మీ గోల్స్ని, లేకపోతే మీరు పడే కష్టాన్ని ఎదుర్కోగలిగితే మీ బిజినెస్లో వచ్చే కష్టాలని అండ్ స్ట్రెస్ని అంతా కూడా ఎదుర్కోగలుగుతారు. సో ఒకసారి ఆలోచించండి. మీరు జాబ్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే బిజినెస్ని కూడా ఫుల్ఫిల్ చేయలేరు. బిజినెస్తో మీ గోల్ రీచ్ అవ్వలేరు. జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే మనకి జాబ్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా, అసలు ఏది ఇంపార్టెంట్ అనే క్లారిటీ రావాలంటే ఫుల్ వీడియో ఉంది. మీరు బిజినెస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఆ లింక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు చూసి కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఫర్ వాచింగ్ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.